ముక్కంటి వీస్తుడు చూస్తున్నాడు కదా, ఆ బౌలశంకరుడు ఆ రెడ్డమ్మ వచ్చి రాకొడుక మల్లికార్జున దిగు, నేనా పాలు తాగు, బోధిందు, నేనా నీ కోసం తెచ్చినాను కొడుక, పాచమని నాను అన్ని తెచ్చినాను కొడుక, నీకు పెట్టనైనా యాదొద్దులేమో. పొలికుండా వండుకుంటే మా నాయన ఊరు బయటపడి వచ్చినోడు ఊర్లో పిల్లలు వస్తారు అని మీ అమ్మ యాడన్న పితురు దొడ్లలో వెనక వచ్చినోడు దాపెట్టుకుని ఎటుకులే తల్లి మీ పోవద్దులే ఎడనే రాండి రాండి ఓ తిరిపోదు రండి రండి రాండి రాండి సార్ పట్టండి తిరిపోదు రాండి ఇంటివే రెండుసారి వాడగా పిలుస్తాడు చూడు, జంగాలగా రాండి రాండి పంట పండింది తినిపోదు రాండి అంటాడు చూడు. ఇట్లా తోడు కొడుకుంటే మన కొంపనే నాశనమో. మల్లారెడ్డి నాయనంటే పెట్టలేదు అమ్మా 9 ఏళ్ళు వచ్చిన కన్న తల్లి పాలు దావుతే పని పోతుంది టెంకాయ కొట్టాల సొందమ్మ అంతవద్దు. ఇంత పొలిపు వన్నా పెట్టండి పొలిపోతుందిరా పూజ అయిపోని అమ్మా సనవాళ్ళు ఇస్తానంటే కదమ్మా, ఆ పాలన్నీ అమ్మా తాగి నోరుతాడు ఎండిపోతుంది, పొలిపోతుందిరా టెంకాయ వట్టి సౌడమ్మకి అట్లయితే నీళ్ళు పోయారు, అన్నం పెట్టవు, పానీయవు, ఇంకేం చూస్తారు, మీ పని ఉండేది అంతే కదా. ఇంకా సంపుకోనే దానం ఇచ్చారు కదా, చూడండి కనండి తండ్రి మల్లికార్జున మల్లారెడ్డి తల వచ్చి తల్లి నడుచుకోండి ఎట్టా దానం చేస్తా, మీ ఇల్లు కొంప నాశనం అవుతుంది. నేను అన్ని దానాలు చేస్తా, ఎండు గొర్రె ఉంది, బంగారు గొండు ఉంది, మరి బండ్లు ఉన్నాయి, రాళ్ళ కోడలు ఉన్నాయి, రత్తాలు ముత్యాలు ఉన్నాయి, మీ ఇంటి నిండా గుమ్ముల నిండా కావులు నిండా అవే ఉన్నాయి. అమ్మా ఒక న్యాయంగా పోతాయి, వద్దు నేను దానం చేసుకొని సంపండి సంపండి మీకెందుకు కొడుకులు, మీకెందుకు బిడ్డలు, మీకు ధనం కావాలా? మీకేం కావాలా? ధనం కావాలా, కొడుకులు వద్దు బిడ్డలు అని. అప్పుడు ఆ మల్లారెడ్డి ఆ మల్లికార్జునుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూడయ్యా, రెడ్డమ్మ పొలికుండా ఓడి
మొక్కు కొరక దేవుని మొక్కలేమో తప్పదులే. ఆ స్వామి తల్లి ఇట్ట పంట పండు ఇట్ట దానం చేస్తా. ఇంటివా రెడ్డి కానీ ఎట్లంటున్నాడు చూడు. ఇంటివా అవు కదా ఎంత పొగురుంది దీనికి. మళ్ళా దానం చేస్తానంటాడు. మరి అప్పుడు అంత కోపం వచ్చేవాడిని నరికినది. మళ్ళా ఆ మాట అంత కట్టగాదు నేను బాగా ఒక్క వారంలో పండుకొని మొక్కాల డొగ్గాల పడి మొక్కాల అనే బాలుడు అట్ట మొక్తుంటే రెడ్డమ్మ కొడుకు కొడుకునే